ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. Behold, I am with you and will watch over you wherever you go. Genesis chapter 28 verse 15. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనము దేవుణ్ణి పట్టుకున్నాము అంటే, నిజమైన దేవుడని తెలుసుకున్నామంటే, మనము ఆయన్ని వదిలివేసినా, మనము ఆయన్ని మరచిపోయినా, నమ్మదగినటువంటి దేవుడు మాత్రం మనల్ని విడువడు. దేవుడు ఈ రోజున యాకోబుతో మాట్లాడినటువంటి మాటలను మనం అర్థం చేసుకోగలిగితే ఈ విషయమే చాలా సుస్పష్టంగా మనం గ్రహించవచ్చు. యాకోబు అను పేరునకు మోసగాడు అనే అర్థమని లేఖనములు సెలవిస్తున్నాయి. యాకోబు తన అన్నను మోసం చేసి అతనికి రావాల్సిన ఆశీర్వాదాలను ఇతడు పొందుకొని ఏశావు చంపుతాడు అనే భయముతో ఊరు వదిలి పారిపోతున్నాడు. దట్టమైన అడవి గుండా ప్రయాణిస్తున్నాడు. గమ్యము తెలియని ఏకాకి వలె ఒంటరి ప్రయాణము యాకోబు చేస్తున్నాడు. ఒంటరిగా అరణ్యంలో సంచరిస్తున్నటువంటి యాకోబు ఖచ్చితంగా దుఃఖపడే ఉంటాడు. నేనెందుకు ఒంటరినైపోయాను? నా తల్లిని విడిచాను, నా తండ్రిని విడిచాను, నా అన్న నుండి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను, చివరకు దేవుణ్ణి కూడా నేను వదిలి ఏకాకిగా మారిపోయాను. ఈ గాఢాంధకారమైన సమయంలో నాతో ఎవరు లేరు, నా కుటుంబం అంతా గృహంలో మంచిగా నిద్రిస్తుంటే నేను మాత్రం ఈ అడవిలో ఎందుకు ఉండాల్సి వచ్చింది అని తప్పక ఆలోచించే ఉంటాడు యాకోబు. ఎంతగానో ప్రయాణం చేసి అలసిపోయినటువంటి యాకోబుకు నిద్ర వచ్చి లూజు అనే ప్రాంతంలో నిద్రకు ఉపక్రమించాడు. అప్పుడు దేవుడు యాకోబుతో దర్శన రీతిగా మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చాలా సుస్పష్టంగా దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యాకోబు అనుకున్నాడు నేను ఒంటరినే అని. యాకోబు అనుకున్నాడు నాకు తోడు నా కుటుంబం కూడా లేదు, నేను తప్పు చేశాను కదా, దేవుడు కూడా నన్ను వదిలివేశాడు అని అతను అనుకున్నాడు. నా ప్రయాణమంతా కూడా నేనే చేశాను, ఒక్కన్నే నడిచాను అని. కానీ అప్పుడు యాకోబుకు తెలిసింది, నేనొక్కన్నే ఈ ప్రయాణం చేయలేదు, నేను ఒంటరిని కాదు, దేవుడు నాతో పాటున్నాడు, ఆయన నన్ను వదిలిపెట్టలేదు అని. దేవుడు యాకోబుకు వాగ్దానం చేసినట్లుగానే దేవుడు యాకోబుకు నిరంతరము తోడై ఉన్నాడు, క్షేమముగా నడిపించాడు. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను కూడా వదిలివేశాడేమో అని అనుకుంటున్నావా? నీవు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లను బట్టి నీవు నమ్ముకున్నటువంటి సజీవుడైన దేవుడు నిన్ను వదిలివేసి ఒంటరిగా విడిచివేశాడని నువ్వు ఆలోచన చేస్తున్నావా? అలా చేస్తే మనుషులమైన మనకు సృష్టికర్త అయినటువంటి దేవునికి తేడా ఏముంది చెప్పండి? మనము బాగోలేమని, మనము అయోగ్యులమని, మనము అజ్ఞానులమని, మనము పొరపాట్లు చేస్తున్నామని మనుషులు మనల్ని వదిలేస్తారు, మనుషులు మనల్ని నిందిస్తారు, వారు మనల్ని దూరం పెడతారేమో గాని మనము విశ్వసించిన మన యేసయ్య మాత్రం మనల్ని ఎంత మాత్రము దూరం పెట్టడు. మనలో లోపాలుంటే సరిచేస్తాడేమో గాని, అర్థమయ్యేలా మనకు చెప్తాడేమో గాని ఆయన మాత్రం మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టలేదు, ఎన్నటికి దూరం చేయలేదు. ఆయనే మన చెయ్యి విడిస్తే, ఆయనే మనల్ని దూరం పెడితే మనము ఈ విధంగా సజీవంగా ఉండలేము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతో లేడని ఆలోచన నీలో ఉన్నట్లయితే దాన్ని తొలగించుకో. ఆయన నిత్య కాపరి, నిత్య ఆశ్రయ దుర్గము అని తెలుసుకో. పరిశుద్ధ లేఖనముల ద్వారా ప్రభువు మనకు సెలవిస్తున్నాడు, భయపడకుడి, దిగులు పడకుడి, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు అని. ఈ రోజున నిన్ను అందరూ విడిచి ఉండొచ్చు, లేదా నీవే వారి నుండి దూరంగా వెళ్లిపోయి ఉండొచ్చు. నీవు వెళ్తున్న మార్గములో అనేక శ్రమలు, అనేకమైనటువంటి శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు నిన్ను
కలవర పెడుతుండొచ్చు. ఏమవుతుందో, ముందు ఇంకేముందో అనే భయము నీ హృదయములో ఉండి ఉండొచ్చు. అయితే ప్రభు ఈ వాక్యము ద్వారా నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను అని, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను అని. ఆ రోజున ఈ మాటలు విన్న యాకోబు గ్రహించాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు అని నమ్మాడు. మాట ఇచ్చినటువంటి దేవుడు తప్పక చేస్తాడు, నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసముతో అంతవరకు నిరుత్సాహంగా భయంతో ప్రయాణించినటువంటి యాకోబు ఉత్సాహముతో ధైర్యముతో ముందుకు సాగాడు. మరి ఈ మాటలు వింటున్న నీ పరిస్థితి ఏమిటి? నీవు నమ్మగలుగుతున్నావా? దేవుడు నిన్ను విడిచిపెట్టలేదని విశ్వసించగలుగుతున్నావా? అయితే ధైర్యముతో ముందుకు సాగు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు నిన్ను భయపెట్టాలని చూసినా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు నిన్ను కృంగదీయాలని అనుకున్నా వాటికి భయపడకు, జడియకు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు వెళ్తున్న ప్రతి స్థలమందు నిన్ను కాపాడుటకు ఆయన తన దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి నీవు ఒంటరివి కాదని, నీతో పాటు నీవు నమ్ముకున్న యేసయ్య ఉన్నాడని విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మీరు అయ్యా మాకు తోడుగా ఉండే దేవుడు, మాతో కూడా వచ్చువాడో ప్రభా. అయ్యా మా శ్రమలను, మా యొక్క వేదనలు, మా యొక్క ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు అని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి అయ్యా మమ్మల్ని ఆదరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా అదే విధంగా నా ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించినందుకు అయ్యా, మరి తండ్రి పేరు పేరున వారిని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యల్లో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారికున్న అనారోగ్యమును యేసు నామములో తీసివేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి, బలపరచండి, ధైర్యపరచండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభువా. అదే విధంగా నా తండ్రి ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కుటుంబములో సమస్యలతో, గొడవలతో, అల్లర్లతో, అయా ఆస్తి తగాదాలతో, విభేదాలతో ఉంటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మార్చి సమాధానపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. అదే విధంగా నా తండ్రి ట్రాన్స్ఫర్ విషయంలో, ప్రమోషన్ విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో ట్రాన్స్ఫర్ వచ్చులాగున, యేసు నామములో ప్రమోషన్ వచ్చులాగున మీరు వారిని ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే గృహాన్ని నూతనముగా నిర్మిస్తున్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా ఆ యొక్క గృహ నిర్మాణం ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మీరు తోడై ఉండండి. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి ప్రవ్వా. అదే విధంగా కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రవ్వా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. మీరే వారికి తోడుగా ఉండి వారిని బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభా విధవరాళ్ల పక్షముగా మీరే ఉండి వారికి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం ప్రవ్వా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా మరి తండ్రి రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేక ఉన్నారో వారికి రక్షణను, మారు మనసును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయా. ఎందరైతే బిడ్డలు
మరి ఈ రోజున నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాలు నష్టాల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులు చేస్తున్న సువార్త పరిచర్యను మీరు దీవించండి. ఆయా మిషనరీస్ ని మీరు ఆశీర్వదించండి. మీ యొక్క సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, ఇంకా చెప్పుకోలేనటువంటి బాధను అనుభవిస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. రహస్యముగా తండ్రి మీకు మొరపెడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. వారి యొక్క హృదయ వేదనను తీర్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.